గో Go. గోవా Goa. గాన్. Gone. దా దా దా. హలో గైస్, వెల్కమ్ టు డే 1 వ్లాగ్ బెంగళూరు టు గోవా ట్రిప్. ఈరోజు మేము వెళ్ళబోతున్న ఊరు ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం. అదే ఏ ఊరు? అవును, స్వామి ఊరు. అదేంటంటే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అనమాట. ఒకసారి లగేజ్ మొత్తం కార్లో ఎలా సర్దామో చూద్దాం రండి. సో ఉన్న లగేజ్ మొత్తం బ్యాక్ సీట్లో ఇలా పరిచేసి మొత్తం బెడ్ లాగా తయారు చేశాను. ఇవి స్నాక్స్ ట్రిప్లో తినడానికి. సో బూట్ కూడా ఆల్మోస్ట్ ఫుల్గా ప్యాక్ అయిపోయింది. సో మా 7 days ట్రిప్కి ఉన్న లగేజ్ మొత్తం బ్యాక్ సీట్ అండ్ ఇలా బూట్లో కుక్కేసాం. నెక్స్ట్ వన్ తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ లాంగ్ ట్రిప్. బెంగళూరు నుండి కుక్కి ఎగ్జాక్ట్గా 300 kilometers ఉంది. మోస్ట్లీ 6 hours రీచ్ అయిపోవచ్చు. అంతా రెడీ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 11 అయింది. అయ్యప్పు కారు ఏది కారు అదిగో. ఇప్పుడే లంచ్కి ఆగాము. యామి ఉదయాన్నే లేచి ఈ చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసింది. ఎలాగో నెక్స్ట్ 1 week మొత్తం బయటే ఫుడ్ తినబోతున్నాం. ఈరోజు అయినా హోమ్ ఫుడ్ తిందాంలే అని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. హర్షి, ఎక్కడికి వెళ్తావు నువ్వు? Going for sugar cane. సూపర్. షుగర్ కేన్ తాగుతావా? ఇగోదా హర్షు. ఏ బాగుందా? ఎట్లా ఉంది? మేము ఆగిన ప్లేస్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళామన్నమాట. మీకు ఒక ట్రావెల్ టిప్ ఏంటంటే, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్స్ ఈ ఫుడ్ కోర్ట్స్లో వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడకూడదు. ఇక్కడ హైవే మీద ఆగాము. ఇప్పుడే హాసన్ దాటాం. సో ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 2 hours ఉంది కుక్కి. హైవే అంతా బాగానే ఉంది. చూద్దాం ఇంకెంతసేపు కలగా. ఇప్పుడే హైవే బాగుందని అనుకున్నాం కదా, అంతలోనే వర్స్ట్ రోడ్స్ వెల్కమ్ చెప్పేశారు. బెంగళూరు టు మ్యాంగ్లూర్ హైవే అంట రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 hour స్ట్రెచ్ మొత్తం రోడ్ ఇలాగే ఉంది. కొంచెంసేపటికి ఘాట్ సెక్షన్కి అయితే ఎంటర్ అయ్యాం. మనం వెళ్ళే రోడ్ పక్కనే ఒక రివర్ ప్రవహిస్తుంది. మ్యాప్లో కెంపు హోలే అని చూపిస్తుంది. రోడ్డుకి ఎంత దగ్గరగా ఉందంటే ఆ ఫ్లో సౌండ్ కూడా మనకి కార్లో నుండి వినిపిస్తుంది. 5 కల్లా రీచ్ అవ్వాల్సింది. ఈ రోడ్డు కండిషన్స్ వల్ల 6 అయినా ఇంకా రోడ్డు మీదే ఉన్నాం. అది కాకుండా ఇంకా 1 hour చూపిస్తుంది రీచ్ అవ్వడానికి.
ఇప్పుడు టైం 6:30 అయింది. మొత్తానికి గుండియా రీచ్ అయ్యాం. ఇక్కడ నుండి కుక్కీకి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. చంపషష్ఠి మహోత్సవ 2024 అంట. చూస్తుంటే ఏదో పండగ టైంలో వచ్చినట్టున్నాం. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది. రోడ్డు కొంచెం నేరోగానే ఉంది. అందరూ హై బీమ్స్ వేసుకొని నడుపుతున్నారు. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో కుక్కీ వచ్చేసాం. ఈ లైటింగ్స్ డెకరేషన్ చూస్తుంటే ఏదో పండగలాగానే ఉంది. జనం తక్కువ ఉంటే అదే హ్యాపీ. నో డౌట్ ఇది పండగే. పంచషష్ఠి, దీన్నే చంపషష్ఠి అని కూడా అంటారంట. శివుడికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి పెద్ద ఫెస్టివల్ లాగా చేస్తారంట. మన అదృష్టం ఏంటంటే ఈరోజు ఉదయమే రథోత్సవం అయిపోయింది. ఈరోజేమో ఇక్కడ, రేపు ధర్మస్థలంలో ఫుల్ పండగలాగా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూస్తుంటే జనం చాలా ఎక్కువ ఉన్నారు. దర్శనం ఎప్పటికవుతుందో చూడాలి. టెంపుల్కి వాకింగ్ డిస్టెన్స్లోనే ఈ హోటల్ మయూరా అని ఉంది. థ్యాంక్ గాడ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2500 అంట ఒక్కొక్క రూమ్. రూమ్ అయితే చాలా బాగుంది. ఇది 3 స్టార్ హోటల్ అనుకుంటా. ఏసీ ఉంది, టీవీ ఉంది, 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. బాత్రూమ్ కూడా హైజీనిక్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు టైం ఆల్రెడీ 7:30 అయిపోయింది. 8:30 కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారంట. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దాం. మళ్ళీ టెంపుల్ దగ్గర కలుద్దాం. A few minutes later. ఇప్పుడే రెడీ అయ్యి బయటకు వచ్చాం. ఊరు మొత్తం పండగలాగా ఉంది. ఫుల్ లైట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. వర్షం కూడా స్టార్ట్ అయింది. ఈ షాప్స్ అండ్ ఎగ్జిబిషన్ వాళ్ళందరికీ చాలా కష్టమైపోతుంది. అందుకే అనుకుంటా కొంచెంసేపు చినుకులు పడి ఆగిపోయింది. వర్షం పడుతుందని హర్షిత్కి పైన టవల్ పెట్టి తీసుకెళ్ళాను టెంపుల్ వరకు. ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్లీ ఒక కొండ ఉంటుంది. నైట్ కదా కనిపించట్లేదు. రేపు మార్నింగ్ ఒకసారి చూద్దాం. ఈ టెంపుల్ యాక్చువల్లీ కాలసర్పదోష నివారించడానికి చాలా ప్రతీతి. ఈరోజు మార్నింగ్ రథోత్సవం జరిగిందంట. అవే ఈ రథాలు చాలా అందంగా డెకరేట్ చేశారు. పెట్టొస్తావా?
జనం ఫుల్గా ఉన్నారు. దర్శనానికి చాలా టైం పట్టేటట్టుంది. కానీ అక్కడ కనుక్కుంటే ఇమీడియట్ దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. ఒక్కొక్కరికి 100 రూపీస్ అయింది. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్లోకి ఫోన్ సైలెంట్లో పెట్టి తీసుకెళ్ళచ్చు. సో టెంపుల్ లోపల ఎలా ఉందో మీకు చూపిద్దామని ఫోన్ తీసుకొని వెళ్ళాం. ఇదే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి. సో క్యూలో నుంచొని టెంపుల్ సరౌండింగ్స్ చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సడన్గా ఫోన్స్ తీసి రికార్డింగ్ స్టార్ట్ చేశారు. ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే దేవస్థానం ఏనుగు వస్తుంది. స్వామివారికి చేసే సేవల్లో ఈ ఏనుగు కూడా పార్టిసిపేట్ చేస్తుంది. చూసారా ఎంత బాగా నమస్కారం చేస్తుందో. చాలా బాగా ట్రైన్ చేశారు. సో ఎలాగో దర్శనానికి ఇంకా టైం ఉంది. ఇంక అందరూ ఈ ఏనుగు చుట్టూ చేరారు. టెంపుల్ వాళ్ళు దాన్ని రెడీ చేస్తున్నారు. ఇంకొంచెం సేపట్లో పల్లకి ఊరేగింపు ఉందండి. దానికోసం ఈ ఏర్పాట్లన్నీ. కర్ణాటక టెంపుల్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మగవాళ్ళందరూ గుడిలోకి వెళ్ళే ముందు షర్ట్ అండ్ బనియన్ తీసేయాలి. ఆరగింపు టైం అయినట్టుంది. గంటలు మోగిస్తున్నారు. ఈ సుబ్రహ్మణ్య టెంపుల్ని శ్రీ మధ్వాచార్య సంస్థానంలో ఉన్న సుబ్రహ్మణ్య మఠం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మెయిన్ టెంపుల్కి పక్కనే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. పల్లకి ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు.
ఈ అరేంజ్మెంట్స్ మొత్తాన్ని ఈ ఏనుగే ముందుండి నడిపిస్తుంది. పల్లకి ఊరేగింపు స్టార్ట్ అయింది. వెంటనే దర్శనం కూడా స్టార్ట్ చేశారు. ఇదే లోపల టెంపుల్ వ్యూ. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ రిస్ట్రిక్టెడ్, అందుకే ఎక్కువ తీయలేదు. టెంపుల్ నుండి బయటికి రాగానే పక్కనే అన్నదానశాల ఉంది. అసలు ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాం. ఫస్ట్ కొబ్బరి పచ్చడి, దోసకాయ పచ్చడి, ఇంకా ఆలు కర్రీ పెట్టారు. తర్వాత సాంబార్ ఇంకా రసం పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినేసి బయట సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు నైట్ మొత్తం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి. కుక్కీలో చంపషష్ఠి ఉత్సవాల టైం టేబుల్ అనుకుంటా ఇది. మొత్తం కన్నడలో ఉంది. ఈరోజు డేట్ 7th శనివారం. చంపషష్ఠి మహారథోత్సవం ఆల్రెడీ తెలిసిందేగా. లాస్ట్ 1 వీక్ నుండి ఏదో ఒక ఉత్సవం జరుగుతున్నట్టుంది. రేపు కూడా ఏదో ఉంది. ఇది చూస్తుంటే ఇందాక మనం టెంపుల్లో చూసిన పల్లకి ఊరేగింపు కనిపించింది. ఊరు మొత్తం తిరుగుతుంది అనుకుంటా. కాంతార క్యారెక్టర్ కూడా ఉంది ఇందులో. ఇంకా ముందుకెళ్తే ఈ డ్రమ్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అలా పోవాలా. ఇంకా ముగ్గురం కలిసి తిరునాళ్ళ చూడటానికి బయలుదేరాం. ఎంతంట? 150 అంట. యామి ఈ గేమ్ ఆడతానని ట్రై చేసింది. 50 రూపీస్ అంట ఒకసారి. ₹50 6 ಬಾಲ್ ಅನ್ನು ಕೌಂಟ್ ಮಾಡ್ತೇವೆ. ಕೌಂಟ್ ಮಾಡಿ ಯಾವನಂತ 50 ఇచ్చి ఈ 10 రూపాయల కప్పు విన్నాయి. అలా మా డే కంప్లీట్ అయిందనమాట. చాలా ఎక్సైటింగ్ డే ఈరోజు.
టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. రేపు మళ్ళీ ధర్మస్థలాకి స్టార్ట్ అవ్వాలి. ఇంకా వెళ్ళి పడుకోవాలి. సీ యూ ఇన్ డే 2 వ్లాగ్. ఈ ట్రిప్కి ముందు 3 days చిక్మంగళూరు ట్రిప్ కంప్లీట్ చేసాం. ఆ వ్లాగ్స్ చూసి ఉండకపోతే అవి కూడా ఇక్కడ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.